కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనదని, ప్రజల బడ్జెట్ అని కేంద్ర మంత్రి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి తగిన విధంగా బడ్జెట్ ను రూపొందించిన నిర్మలా సీతారామన్ కు ఆయన తెలుగు ప్రజల తరపున అభినందనలు తెలిపారు. ప్రధానంగా పేదలు, యువత, మహిళలు, రైతులు అనే 4 వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, ఈ 4 వర్గాల వారికి మేలు జరిగేలా బడ్జెట్ ఉందని అన్నారు. అలాగే 4 రంగాలను ప్రత్యేకంగా పరిగణించారని, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు ఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలు అందించారని వివరించారు. భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు 8వసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారితీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్ గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్ని ఇచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని అందరి బడ్జెట్ గా, ప్రజా బడ్జెట్ గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. 4 వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది.